ఎంఐఎం పార్టీ కార్యాలయం దర్శలాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గత 2 రోజుల నుంచి మాజీ డిప్యూటీ మేయర్ ఎంఐఎం నేత అబ్బా సమీపపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత యువకుడిపై దాడి అంశంలో అబ్బా సమీ ప్రమేయం లేదని తోసిపుచ్చారు. వివాదాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేస్తే బురద చల్లుతారని ప్రశ్నించారు. దాడి జరిగిన అంశంపై బాధిత దళిత యువకుడిని పునర్విచారణ జరిపించి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నాది 22 డివిజన్. నా పేరు రజని. నేను మహిళా గ్రూప్లో చేస్తా పని. అయితే సెమిసార్ మాతోటి మేము 22 సంవత్సరాల నుంచి వెళ్ళి నాకు పరిచయం అవుతాను. సార్ మాకు ఏ పని అయినా కానీ చేసి పెడతాడు, కానీ ఇక్కడ మా ఇళ్ళల్లో గొడవలైనా కానీ మా ఇళ్ళకి వచ్చి ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాడు, కానీ మత కలహాల గురించి అయితే ఏమీ ప్రోత్సాహం చేయడు. మా ఇక్కడ హిందువులకు ముస్లింలకు కూడా మేము ఏమీ లొల్లి ఏం పెట్టుకోము, మేము మంచిగానే ఉంటాము. ఎక్కడన్నా వాళ్ళు మిస్బిహేవ్ చేసినా కానీ వచ్చి ఇద్దరికి సంధానించి చెప్పి అట్లా పోవద్దు అని నచ్చ చెప్పి మాట్లాడతాడు. కానీ ఇట్లా కొట్టిన విషయం అయితే తను అక్కడ బయట జరగవచ్చు, కానీ సార్ ముందట మాత్రము అది జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే తను మట్టుకు కొట్టనివ్వడు, కూర్చోబెట్టుకొని మాట్లాడి సంజాయించి చెప్పి వాళ్ళను ఎవరింటికి వాళ్ళను అప్పచెప్పాడు, కానీ అలాంటి పని మాత్రం చేయడు. కానీ తన మీద మాత్రం ఆరోపణలు వస్తున్నాయి, దాని మీద మాత్రం ఖండిస్తున్నాం. కానీ ఆ సార్ మాత్రం మాకు సెమిసార్ మాత్రం అలాంటి వాడు కాదు. మాకు ఏ విషయమైనా మమ్మల్ని ప్రోత్సాహం చేసుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. కానీ మాకు ఏ విషయమైనా కానీ ఈ కుల మతాల గురించి అయితే 22 సంవత్సరాల నుంచే మాకు పరిచయం సారు, కానీ ఎప్పుడు మాత్రం మా మాటలనే తీయడు. మాకు ఏ పనైనా చేసి పెడతాడని. నా పేరు బెజ్జంగి సుధాకర్, 4th డివిజన్, దుర్గమ్మగడ్డ, కరీంనగర్. గత కొద్ది రోజుల క్రితం భరత్ అనే దళిత యువకునిపై దాడి జరగడాన్ని మేము ఎంఐఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కొంతమంది నాయకులు, విహెచ్పి నాయకులు, బజరంగ దళ నాయకులు అట్టి యువకునిపై దాడి జరిగిన విషయంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బా సమీ ప్రోద్బలంతోనే జరిగిందని, ఆయన హస్తం ఉందని తప్పుడు ప్రచారం చేసినారు. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 25 సంవత్సరాల నుంచి మేము సమీభాయ్ గారితో ట్రావెల్ చేస్తున్నాము. ఆయన దళితుల పట్ల సానుకూలంగా స్పందించి ప్రతి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తాం. మేము ఆయన తొందరగా స్పందించి మాకు తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లాంటి నాయకులపై లేనిపోని నిందలు వేస్తూ రాజకీయ కక్షతోని ఆయన మీద లేనిపోని అబంధాలు చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. సమీభాయ్ ఎట్లాంటి వాడంటే డివిజన్లో ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగితే వెంటనే స్పందించి ఇరు వర్గాలను సముదాయించి శాంతియుతంగా నచ్చేపి పంపించే వ్యక్తి. అంతే తప్ప సమీభాయ్ ఎక్కడ కానీ ఎవరిని కానీ ఇలాంటి విషయంలో ప్రోత్సాహం చేయడు. మళ్ళీ ఆయన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాడు. మేము కూడా ఆయనతో కలిసి గత 20 సంవత్సరాలు పనిచేస్తున్నాం. మేము ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని, ఒక వ్యక్తి మీద 20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ప్రజల కొరకు పనిచేసే వ్యక్తి పట్ల ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.